రంగారెడ్డి జిల్లా హైదర్సకోటలోని మూసీ పరివాహక ప్రాంత ప్రజలతో కలిసి దీపావళి వేడుకలు మాజీ మంత్రి హరీష్ రావు చేసుకున్నారు. కష్టకాలంలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలతో కలిసి పోరాటం చేశామని, సంతోషాల్లో కూడా కలిసి ఉంటామని హరీష్ రావు భరోసా ఇచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదలకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. రేవంత్ రెడ్డి గారు ఈరోజు హైదర్షాకోట ప్రాంతంలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు ఎప్పుడు ఎలా ఇల్లు కూలుస్తారో అనేటువంటి ఒక ఆందోళన, ఇండ్లందరికీ నంబర్లు వేయడం ద్వారా ఇవాళ అక్కడ ప్రజలకు ఇల్లు అమ్ముకోవడానికి అవకాశం లేదు, బ్యాంకుకు వెళితే అప్పులు వచ్చే అవకాశం లేదు, ఆ ఇండ్లను ఎవరైనా కొనాలంటే కూడా భయపడే పరిస్థితి వచ్చింది. ఇవాళ పైసా కూడబెట్టి వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగులు చిట్టీలు వేసుకొని బ్యాంకుల్లో అప్పు తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటే రేవంత్ రెడ్డి గారు రాత్రికి రాత్రే ఇల్లు కూలగొడతాము, మూసి అభివృద్ధి పేరిట పేదల బతుకులు కూల్చుతామనే విధంగా ఆ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే ఇవాళ ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఈ హైదర్షాకోట ప్రజలకు, మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు అండగా నిలబడ్డది. వాళ్ళ ఇల్లు కూల్చకుండా వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చింది. మేము భరోసా కల్పించాం, అవసరమైతే ప్రొక్లైన్లకు జేసీబీలకు అడ్డంగా మేము కూర్చొనైనా మీ ఇల్లు కాపాడుతామని ఆ రోజు హామీ ఇచ్చాం. ఆ హామీతో ఆనాడు ప్రభుత్వం ప్రజలు తిరగబడితే వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ పండుగ రోజు కూడా వాళ్ళకు గుర్తు చేసుకుందాం, వాళ్ళతో పాటు పండుగలో పాల్గొందామని వచ్చాం. పాపం వాళ్ళకి ఇప్పటికి కూడా కష్టాలు తప్పడం లేదు. ఎవరికైనా పెళ్ళనో ఆసుపత్రినో ఏదైనా అవసరం కోసం అమ్మాలనుకుంటే కూడా ఇల్లు అమ్మే పరిస్థితి లేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ హైడ్రా పేరిట జరిగే విధ్వంసాలను మానుకోవాలని